आलू चॉप गरम नाश्ता आलू बंडा आलू चॉप ప్రస్తుతానికి గువాహటి నుంచి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుని న్యూ బొంగాయిగావ్కి అయితే వచ్చింది. న్యూ బొంగాయిగావ్ జంక్షన్ అస్సాంలో ఇదే లాస్ట్ స్టాప్. పబ్లిక్ ఇక్కడ కూడా ఫుల్గానే ఉన్నారు. ట్రైన్ ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నది. మ్యాక్సిమం మేబీ ఇక్కడ ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మరి ఇక్కడ 5 minutes స్టాప్ న్యూ బొంగాయిగావ్లా. ఈ అస్సాంలో ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యేది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మనకి న్యూ అలిపుర్దువార్ ఉన్నది. దీని స్టాప్ ఇక్కడ. ఈ అలిపుర్దువార్లో స్పెషల్ ఏంటంటే ఇదే సిటీలో 3 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. న్యూ అలిపుర్దువార్, అలిపుర్దువార్ జంక్షన్ అండ్ అలిపుర్దువార్ అని. న్యూ అలిపుర్దువార్లో మనకు స్టాప్ వచ్చేసి జస్ట్ 2 minutes ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయినా, ఒకటే సిటీలో 3 రైల్వే స్టేషన్స్ ఉండేసరికి. NCB న్యూ కోచ్ బిహార్. పేరు బిహార్ గానీ ఉన్నది మాత్రం వెస్ట్ బెంగాల్లోనే. చాలా
జేపీ న్యూ జల్పాయిగురి. నార్త్ ఈస్ట్ పోయే మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ ఇంజన్ ఇక్కడనే చేంజ్ చేసుకుంటాయి. అది ట్రైన్ ఢిల్లీ నుంచి వచ్చినా, సౌత్ నుంచి వచ్చినా, ఎటు నుంచి వచ్చినా కానీ నార్త్ ఈస్ట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఎలక్ట్రిక్ లోకో నుంచి డీజిల్ లోకోమోటివ్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సిందే నార్త్ ఈస్ట్కి. డీజిల్ లోకోమోటివ్సే వెళ్తాయి నార్త్ ఈస్ట్కి. కానీ మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ ఏం చేంజ్ చేసుకోదు ఇంజన్. మనది ఆంధ్రప్రదేశ్లో చేంజ్ చేసుకుంటాయి, విజయవాడలో. న్యూ జల్పాయిగురి. ప్లాట్ఫామ్ నంబర్ 5. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. నైట్ గడిచేసరికి ట్రైన్ వచ్చేసి మన 5 hours డిలే వచ్చేసింది. ఆల్రెడీ గెస్ చేసిన 5 to 6 hours దాకా డిలే అవుతుంది. యాక్చువల్ టైంలో రన్ అయితే ఈ టైం వరకు ఒడిశాలో 3 stops క్రాస్ కావాలి. వెరీ నియర్ టు భువనేశ్వర్ ఉండాలి. కానీ ఇంకా ఒడిశా ఎంటరే కాలేదు. ప్రస్తుతానికి ఇంకా వెస్ట్ బెంగాల్లోనే ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ స్టాప్ వచ్చేసి ఖరగ్పూర్ జంక్షన్, వెస్ట్ బెంగాల్లో లాస్ట్ స్టాప్. చూద్దాం మళ్ళీ ఏ టైం వరకు సికింద్రాబాద్ చేసుకుంటుందో. ప్రస్తుతానికి అయితే 5 hours డిలే అవుతుంది. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖరగ్పూర్ జంక్షన్, వెస్ట్ బెంగాల్. 6:50 అవుతుంది టైము. 4 hours డిలే రన్నింగ్ అవుతుంది ట్రైన్. 10 minutes హాల్ట్ ఇక్కడ. చాయ్ తీసుకున్నాం. చాయ్ అయిపోయింది. 1.5 hourలో 1 hour డిలే కవర్ చేసినాం. యాక్చువల్గా చెక్ చేస్తే ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి జస్ట్ 50 kilometers. కానీ 100, 110 అయితే క్రాస్ అయితే లేదు స్పీడ్. 110 మ్యాక్సిమం స్పీడ్ 110 క్రాస్ అయితే లేదు. మేబీ కవర్ అవుతుందేమో సికింద్రాబాద్ వెళ్ళేసరికి. వెల్కమ్ టు బాలేశ్వర్, ఒడిశా. ఎయిట్ 8:30 టైం అవుతుంది. 4 hours 20 minutes డిలే. నీట్ ఉన్నది బస్ స్టేషన్, చాలా నీట్ ఉంది.
రెండో రోజు ప్రయాణంలో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. భువనేశ్వర్కి వచ్చినాం. గువాహటి నుంచి 1400 కిలోమీటర్లు క్రాస్ చేసుకొని ఇంకా 4.5 గంటలు డిలే నడుస్తుంది. ఇక్కడ మన దోస్తుడు ఉన్నాడు సాహు, ఆయన డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి. అరే ప్లాట్ఫామ్ అంటే ఉన్నాడు. భువనేశ్వర్, ఒడిశా. వన్ 130 స్పీడ్లో వెళ్ళినా కానీ ట్రైన్ ఇంకా డిలే కవర్ అవుతలేదు ఎందుకో మరి. మరి డిఫరెంట్ ఉన్నాయి స్టేషన్ ఇది. భువనేశ్వర్ పైనుంచి హైవేనేమో మరి. కొత్త ఉన్నాయి, డిఫరెంట్. అచ్చా, హైవేనే మీద నుంచి కన్స్ట్రక్ట్ అవుతుంది ఇప్పుడే. హైవే ఇది అండర్ కన్స్ట్రక్షన్. चलो साहब जी, बाय बाय, हैप्पी जर्नी. ख्याल रखिएगा. वीडियो डाल देंगे जल्दी. ठीक है, थैंक यू वेरी मच. బ్రహ్మాపూర్, ఒడిశాలో ఇదే లాస్ట్ స్టాప్. ఇక దీని తర్వాత మనం ఎంటర్ అయ్యేది ఆంధ్ర. పలాస నుంచి గుంటూరు దాకా మొత్తం 8 స్టాప్లు ఆంధ్రాలో. ఇక గుంటూరు తర్వాత డైరెక్ట్ వచ్చేది మన సికింద్రాబాద్. సికింద్రాబాద్ అంటే తెలంగాణలో మొత్తం ఒకటే స్టాప్, అదే లాస్ట్ స్టాప్. గుంటూరు నుంచి సికింద్రాబాద్ దాకా 300 కిలోమీటర్లు ఒక్కటే. ఇక రప్ప 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 కొట్టుడే. ఇక మొత్తానికి ఆంధ్రాలో అడుగు పెట్టేసినాం. గువాహటి నుంచి పలాసకు ఒక లెక్క, పలాస నుంచి సికింద్రాబాద్కు ఒక లెక్క ఉంటుంది జర్నీ. ఎందుకంటే ఒక్కసారి ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినాక ఇక ఇంటికి వచ్చేసినాం అన్న ఫీలింగ్. On track
హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మొత్తానికైతే సికింద్రాబాద్ చేరుకున్నాం. డే 3 జర్నీ. 3 అవర్స్ డిలే నుంచి 1 అవర్ డిలే దాకా కవర్ చేసింది. 2 అవర్స్ డిలే కవర్ చేసింది. మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్లోనే ఎక్కడ మన మౌలాలి దగ్గర గంట సేపు ఆగింది. అక్కడనే ఎట్టకెళ్ళకు 2 అవర్స్ డిలేతోనే సికింద్రాబాద్ చేరుకున్నది. పర్లేదు, డిలే అయినా ఏం పర్లేదు, కానీ సేఫ్గానే అయితే రీచ్ అయినామబ్బా సికింద్రాబాద్. కొత్త టర్మినల్ అది, సికింద్రాబాద్ కన్స్ట్రక్షన్ అయ్యారు. అటు మన పాత టెర్మినల్ ముంగట ఉన్నది, ఇది వచ్చేసి కొత్తది అండర్ కన్స్ట్రక్షన్. సికింద్రాబాద్ స్టేషన్ అయితే ఫుల్ రష్ ఉన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే నేను లిఫ్ట్ దగ్గర ఉన్నా, ప్లాట్ఫామ్ 1 మీద. సో ఫ్రెండ్స్, మొత్తానికి సేఫ్గా సికింద్రాబాద్ రీచ్ అయ్యి ఆటో పట్టడం జరిగింది జేబీఎస్కి.